గ్రామంలో ఒక బాప్టిస్ట్ చర్చ్కి రావడం అనేది జరిగింది. ఈ బాప్టిస్ట్ చర్చ్ 1939వ సంవత్సరంలో కట్టబడింది. ఈ యొక్క బాప్టిస్ట్ చర్చ్ రాయల్ స్మిత్ అనేటువంటి మిషనరీ ద్వారా కట్టబడడం అనేది జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాలు చేరువలో ఉంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క చర్చ్ ద్వారా, ఈ యొక్క సహవాసం ద్వారా ఎంతో మంది, ఎన్నో వందల వేల ఆత్మలు రక్షణలోనికి రాగలిగాయి. అయితే ఈ యొక్క సంఘాన్ని స్థాపించినటువంటి రాయల్ స్మిత్ అనేటువంటి మిషనరీ ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి పరదేశికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన చేసినటువంటి పని మాత్రం మిగిలిపోయింది. ఆయన ఎప్పుడో చేసినటువంటి పనిని బట్టి ఇప్పటికీ కూడా ఆత్మల రక్షణలోనికి వెళ్ళుటకు ఆయన చేసినటువంటి ఒక సత్క్రియ దోహద కారణమైంది. కాబట్టి సహోదరులారా, ఈ సమయంలో మీకు తెలియజేసేది ఏంటంటే, నువ్వు బ్రతికిన కాలంలోనే దేవుని కొరకు చేసే సత్క్రియ, నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు చేసినటువంటి పని ద్వారా ప్రభు అనేకులను రక్షణలోనికి నడిపిస్తాడని ఇదిగో ఈ యొక్క బాప్టిస్ట్ చర్చ్ మనకు ఒక నిలువెత్తు నిదర్శనంగా కనబడతా ఉంది. కాబట్టి ఆలోచించు, నీకిచ్చిన యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకు, సత్యాన్ని ప్రకటించు. మిషనరీ కలిగినటువంటి ఆ యొక్క మనస్సును కలిగి ప్రభు ఇచ్చినటువంటి యొక్క జీవిత కాలంలో, విలువైనటువంటి జీవిత కాలంలో ప్రభు వాక్యాన్ని ప్రచురపరుస్తూ, సత్యాన్ని ప్రకటిస్తూ, సత్క్రియలు చేస్తూ, ప్రభు ప్రేమను పంచుతూ ఈ లోకాన్ని వదిలిపెట్టి ప్రభు సన్నిధికి చేరుకోవాలని మనసారా మీ సోదరుడిగా ఆశిస్తూ నా మాటను ముగిస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలు.